ఎమ్మెల్యే గారితో మీకు ఆవిడ పరిచయం అయింది అంత. అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారా, ఈ విషయం ఇలా జరిగింది అని చెప్పే ప్రయత్నం చేశారు? వెళ్ళాను సార్. నేను ప్రకాశన్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న నేను ఒక 10 లక్షలు ఇచ్చాను, మరి ఎట్లా అన్న అంటే, ఏం చేస్తావక్క, ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయని నా దగ్గరికి చాలామంది. ఇంకొక విషయము, మీడియా మిత్రులు కూడా ఉన్నారు సార్, లక్షలు ఇచ్చిన వాళ్ళు మీడియా మిత్రులు కూడా ఉన్నారు, బయటికి రావడం లేదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా 2 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళు ఇచ్చారు, చాలామంది ఇచ్చారక్క, నువ్వెందుకు ఇచ్చావక్క పోయి ఆమెకి అని చెప్పి అన్నని, రావక్క ఎందుకు టెన్షన్ పడతావు, ఈ ఏజ్లో నీకు టెన్షన్ అవసరా, పైసలు రావక్క అన్నట్టు అంటే, సరే దండం పెట్టి వచ్చేసిన. సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర కూడా పోయి చెప్తే ఆమంది, అమ్మ లక్ష్మి ఇది డబ్బుల విషయం కదా, నేనేం మాట్లాడతానమ్మా, నువ్వే ఎట్లా కొట్లా వసూలు చేసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయకని చెప్పి ఆమె కూడా అన్నది. మీరు కలిసే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే ఎప్పుడు సార్? ఇప్పుడు డబ్బుల గురించి సార్ ఇలా ఇచ్చాను అని చెప్పి ఎప్పుడైనా ఎమ్మెల్యేని కలిశారా? ఒకసారి అడిగినా సార్, అడిగితే మొహం మీదనే చెప్పేసిండు, ఇచ్చేది నీ స్తోమత ఎంత, నీ పొజిషన్ ఎంత, నీ అవకత ఎంత, నీ అవసరాన్ని మించి ఇచ్చినావు, అవసరమా నీకు ఇవ్వడం, సావు పోయేట్లే వాడి సావు పో, నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదని చెప్పిండు. అంటే ఇప్పియమని ఏదన్నా అన్న మీరన్నా మాట్లాడండి అని ఏమైనా అడిగారు? నాకేం సంబంధము, నేను డబ్బులు ఇప్పియమని నేను చెప్పినా, మందితో నప్పులు చేసి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అని తను కూడా నన్ను బెదిరియడం జరిగింది. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు ఎందుకు ఇచ్చినావు, ఆల్రెడీ ఆమెకు మస్తు అప్పులు ఉన్నాయని చెప్పి మస్తు కేసులు వచ్చినాయి, నాకు ఇదే పని, ఏదైనా నేను ప్రజల అవసరాలు చూడాలన్నా, నేను మీరు డబ్బులు లంచాలు తీసుకొచ్చి ఈ వడ్డీలకు తీసుకొచ్చి వడ్డీ వ్యాపారం చేస్తుంటే నేను ఇవి మాట్లాడుతున్నా అని చెప్పి ఆయన కూడా కోపం కావడం జరిగింది. గతంలో ఒకటేసారి అడిగిన సార్ నేను, తర్వాత ఇక అడగలేదు. అది ఇప్పుడు కాదు సార్, 2 సంవత్సరాల క్రితం అడిగిన. అప్పటికి ఇప్పటికి నేను డబ్బుల వ్యవహారం ఎప్పుడు కూడా పెద్ద మనిషితో తీయలేదు. మొత్తంగా మీకు అంటే ఇంతవరకు మీ దగ్గర 20 లక్షలు తీసుకుంది, తర్వాత మీరు ఎంత ఇంట్రెస్టులు కట్టారు, మీకు ఇంతవరకు ఎంత ఇచ్చింది ఆవిడ? ఇంట్రెస్టులు సార్ నేను లెక్క లేదు సార్, నాకు ఇవాళ నేను అప్పులు లెక్క పెట్టుకుంటే నాకు కూర్చొని లెక్క, నా కూతురులు లెక్క చేసిండ్రు, 70-80 లక్షల లెక్క వస్తుంది నాకు. ఎక్కడి నుంచి తెచ్చి కడతా, నేను ఏం చేస్తా? ఇవాళ నేను నా ఇంటి కాగితాలు, నా ప్లాట్ కాగితాలు పెట్టి తీసుకొచ్చిన, ఉట్టిగా తీసుకురాలే. నేను క్రెడిట్ కార్డులు కూడా గీకిన, అవి కూడా పెట్టిన. ఏదో చిన్న పాతింప సామాన్ దుకాణం ఉన్నందుకు దాని మీద కార్డు ఇచ్చిండ్రు, ఆ వీధి వ్యాపారుల కింద కూడా కార్డు ఇచ్చిర్రు, దాని లోన్ కూడా తీసుకొని ఇచ్చిన. లాస్ట్కు మెల్లో పుస్తల తాడు కూడా పెట్టి ఇచ్చేసిన ఆమెకే, ఇది కూడా ఉత్తదే. ఆ విషయం కూడా చెప్పిన. 1.5 సంవత్సరం క్రితము నా భర్తకు కన్ను ఆపరేషన్ ఉంది, డబ్బులు లేవు, ఒక 30,000-50,000 సర్దు నా భర్తకు ఆపరేషన్ చేయిస్తా, కళ్ళు కనపడతలేవు, ఆయన పని చేసుకునేట ఆయన చాలా ప్రాబ్లం అవుతుంది అక్క, కళ్ళు పోతే ఆయనకు కనపడతలేవు, రోడ్డు మీద అప్పటికి 2 సార్లు పడిపోయిండు, ఇబ్బంది అవుతుంది, దెబ్బలు తగిలినాయి, ఇబ్బంది అవుతుంది అని చెప్పి నా భర్తకు కొట్టి ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే కొట్టిండు, వాళ్ళ ఇంట్లోనే పంపించేసి వచ్చిండు. అమ్మ మాకు ఇంటికి చాలామంది అప్పులోళ్ళు వస్తుర్రు, వచ్చినప్పుడు నువ్వు ఫోన్ తీస్తలేవు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అన్నా చేద్దామంటే, ఎందుకంటే పలానామే తీసుకుంది ఇస్తుందని ఒక మాట చెప్తే వాళ్ళకు కూడా భరోసా ఉంటుంది కదా సార్. ఇప్పుడు నా మీదనే వచ్చి పడుతుంటే ఇప్పుడు నేనే తీసుకొని నాకు ఇచ్చిర్రు కాబట్టి నన్నే అడుగుతారు కదా. పలానా వ్యక్తికి కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి సమాధానం చెప్తే వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది, నాకు ఒక నమ్మకం ఉంటుంది, నువ్వు ఇస్తున్న టైంకు ఇస్తావు కదా అని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తాం కదా ఆగడానికి. అది అవకాశం ఇవ్వదు, ఫోనే ఎత్తదు, ఫోన్ ఎత్తి టెక్స్ట్ మెసేజ్ చేస్తుంది, వాట్సాప్ మెసేజ్ కూడా చేయదు, మళ్ళీ అందులో డబ్బుల మ్యాటరే తీసుకురాదు, ఏదో మేము తనని అడుగుతున్నట్టు, మాకేదో హెల్ప్ కావాలని తన దగ్గరికి కాల్ చేసినట్టు ఆ విధంగా క్రియేట్ చేస్తుంది మెసేజ్లో కూడా. ఎప్పుడు కూడా నిజాలు బయట పెట్టదు, డబ్బుల విషయంలో మాత్రం. మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు పేపర్ కూడా రాసి ఇచ్చింది, ఉన్నాయి పేపర్లు, 2024లో ఒకటి రాసి ఇచ్చింది. ఎంత రాసి ఇచ్చిందో అది మాట నోటుతో తనే రాసి ఇచ్చింది కదా, చెప్పు నోటుతో. మొన్న రాసి ఇచ్చింది కదా, ఎంత ఇయ్యాలని రాసి. ఇది 2024లో రాసి ఇచ్చింది సార్. మొన్న లెక్క చేసి పేపర్ కూడా ఆల్రెడీ మనకు ఆవిడ రాసిచ్చినట్టుగా తెలుస్తుంది. నేను అనగా పట్లోళ్ళ రూప, డాటర్ ఆఫ్ మాచిరెడ్డి, మణికొండ వాస్తవ్యురాలు పైన పిల్లి మనెమ్మ, వైఫ్ ఆఫ్ కృష్ణ, మైలార్దేవుపల్లిలో నివసిస్తుంది. నేను నా అవసరం నిమిత్తము తనతో 29,50,000 రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది.
యా నా బాధ్యతగా నేను 1 నెల టైంలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని వ్రాయడం జరిగింది. తన దగ్గర తీసుకున్న అప్పు అన్న టైంలో పూర్తిగా చెల్లిస్తాను. 28/8/2020